ఓం స్వామి నారాయణాయ నమః. 31 జనవరి 2026 మన బరోడాలో జరిగే మహాన్ స్వామి 92వ జన్మదినోత్సవ భాగంగా ఇవాళ ముంబై వచ్చాము. ముంబై నుంచి మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ట్రైన్ ఉంది. ఇప్పుడు స్వామినారాయణ మందిరానికి వెళ్తున్నాం. జై స్వామినారాయణ భగవానికి జై. ఓం స్వామి નારાયણાય નમઃ. એનું મોટામાં મોટું લક્ષણ કયું એ બતાવતા વાત કરી કે ત્યાગી નામ પરમો ધર્મ. શ્રી કૃષ્ણે જીદ તારણી ભક્તિ એકાંતિકી વિદ્યા તદ મહાત્મ્યાવબોધયું. સંતનું મોટું લક્ષણ પરમ ધર્મ. પરમ એટલે શ્રેષ્ઠ, ધર્મ એટલે લક્ષણ. તો જે સંત છે, ત્યાગી છે, એમાં મોટા મોટું લક્ષણ મહારાજ કહે છે કે ભક્તિ એકાંતિકી નિત્યા. श्री स्वामिनारायण भगवान जय. ఇప్పుడే మహాన్ స్వామి గారి దర్శనమైంది. అందరూ ఇంకా వారి వారి ఇంటికి వెళ్తున్నారు. జై స్వామినారాయణ భగవానికి జై. అట్లాదర మందిరం పక్కనున్న యోగిజీ మహారాజు ప్రేమవతి రెస్టారెంట్. ఓం స్వామి నారాయణాయ నమః. ఓం స్వామి నారాయణాయ నమః. అట్లాదర మందిరం చాలా అద్భుతం. ఇవాళ పౌర్ణం కాబట్టి రష్ కూడా ఎక్కువ ఉంది. ప్రకట్ భగవాన్ మహాన్ స్వామి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ దర్శనం చేసుకుంటున్నారు. అఖండ దర్శనం. చాలా ఆనందంగా ఉంది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఓం స్వామి నారాయణాయ నమః. ప్రముఖ స్వామి గారి ఇల్లు, జన్మస్థానము. ఇటుపక్క సరోవరం ఉంది. ప్రముఖ స్వామి జన్మస్థలం ఇల్లు. ఛాన్సర్లోని ప్రముఖ స్వామి జన్మస్థలం దగ్గర ఉన్న స్వామినారాయణ మందిరం అతి ప్రశాంతత, ఆనందంగా ఉంది. ఎంత ఆనందం ఉంది చూడండి మూర్తులలో.
ఈ యొక్క ఆనందమే మనలోనికి రావాలి, అదే ముక్తి స్థితి. દીકરી અને આ દીકરી કારિકા મોડે કરી સત્સંગ દીક્ષા કરી અમેરિકા એટલાન્ટાથી એક દિવસમાં ઉપાડતા અને સત્સંગ દીક્ષા કરી આ મારી દીકરી અને હરિભક્તિ કરી. ఇది ప్రముఖ సరోవరు. ప్రముఖ స్వామీజీ చిన్నతనంలో ఈ సరోవరంకి వచ్చి స్నానం చేసేవారు, ఉండేవారు. ఎంత అద్భుతంగా చేశారు చూడండి. ఈ స్వామినారాయణ భగవానికి జై. ప్రముఖ స్వామి సరోవర్ పక్కన ఉన్న రామాలయము, కృష్ణుడు యశోద మాత మందిరం. ఓం స్వామినారాయణాయ నమః. స్వామినారాయణ అద్భుతంగా BAPS పొచ్చాసన్ నివాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థని కట్టించిన శాస్త్రిజీ మహారాజ్ కట్టించిన బొచ్చాసన్ మందిరానికి వచ్చాము ఇవాళ. ఎంతో అదృష్టము. ఈ మందిరాన్ని చూస్తే చాలంట ముక్తి వచ్చేస్తుందంట. శాస్త్రిజీ మహారాజు అసలు బల్ల గుద్ది చెప్పారనమాట. ఇలా ఈ మందిరాన్ని చూస్తే చాలు, అందులో అడుగు పెడితే చాలు ముక్తి వచ్చేస్తుందని. ఇవాళ అట్లాంటి అద్భుతమైన మందిర ప్రాంగణంలో మనం ఉన్నాము. మనందరూ ఇది వీడియో చూసిన వాళ్ళందరికీ అత్యాంతిక ముక్తి గ్యారంటీ అనమాట. స్వామినారాయణ 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 స్వామి. శ్రీజీ మహారాజు బొచ్చాసన్లో ప్రతిష్ఠ చేసిన స్వామినారాయణ భగవాన్ మూర్తులు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ బ్రహ్మాండంలో BAPS సంస్థలో ఇలాంటి అద్భుతమైన మూర్తి ప్రతిష్ఠ జరిగింది. ఇవాళ మనం ఎంతో అదృష్టవంతులము. జై స్వామినారాయణ 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 స్వామినారాయణ. మందిరం బోచాసన్ BAPS అంటారు కదా, BAPS ఫస్ట్ బోచాసన్ మందిరం. ఇది సంతాశ్రమము, ఇటుపక్క మందిరం అన్నమాట. ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. బొచ్చాసన్ అద్భుతమైన మందిర దర్శనం ఇప్పుడే జరిగింది. ఓం స్వామినారాయణాయ నమః. ఇప్పుడు మనము ఆనంద్లోని స్వామినారాయణ మందిరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే జబల్పూర్లో జన్మ తీసుకున్న మహాన్ స్వామి మహారాజు వాళ్ళు జీవితం అంతా ఆనంద్లోనే గడిపారనమాట. డాక్టర్ స్వామీజీ గారి, మహాన్ స్వామి గారి ఇల్లు కూడా పక్కపక్కకు ఉండేది. ఈ మందిరము దర్శనం మన భాగ్యం. ఈ మందిర దర్శనంతో మనకి అద్భుతమైన ఆనందం కూడా కలుగుతుంది. ఇది స్వామినారాయణ భగవానికి. మందిరంలోకి ఎంటర్ అవుతున్న దృశ్యము. ఇప్పుడు మందిరం క్లోజ్ అయి ఉంది. 4 గంటలకు తెరుస్తారు. ఎంత నీటు, ఎంత క్లీను, ఎంత ప్రశాంతత. ఈ మందిర ఆర్కిటెక్చర్ చూస్తే కళ్ళు అలాగే ఒక ముక్తి స్థితిని అనుభవించవచ్చు అనమాట. గుడి ప్రాంగణం కూడా ఎంత నీట్నెస్, ఎక్కడ ఒక చెత్త కూడా మనకి కనపడదు. స్పర్శ కూడా అసలు స్పర్శిద్దామంటే కూడా దొరకదనమాట. ఇక్కడ అక్షర బ్రహ్మ గుళ్ళు, భగత్ జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్ గుళ్ళు.
భారతదేశ సంస్కృతి ఏంటి అంటే ఇలా ఉంటుంది అని చూపెట్టేదే BAPS సంస్థ. ఎందుకంటే వెస్టర్నైజ్డ్ వాళ్ళకి దుమ్ము ధూళితో ఉన్న దేశం భారతదేశం అని ముద్రపడింది. అది కంప్లీట్గా తూడ్చేసి నీట్ అండ్ ప్యూర్ ఇండియా అనేది చూపెడుతుంది BAPS సంస్థ. స్వామినారాయణ భగవానికి జై. మాన్ స్వామి గారు సాధుత్వం తీసుకోకముందు జీవించే ఇంటికి మనం వెళ్తున్నాము. ఈ స్వామినారాయణ భగవానికి జై. పూజ్య మహాన్ స్వామి మహారాజ్ ఏ జర్నీ ఇంటూ ద ఇన్స్పైరింగ్ లైఫ్ ఆఫ్ పరం పూజ్య మహాన్ స్వామి మహారాజ్. ఇక్కడ వినుబాయి లాగా ఉండే చిన్న బాలుడు ఇవాళ ప్రపంచానికి అక్షర బ్రహ్మ దర్శనం, అక్షర పురుషోత్తమ దర్శనం ఇస్తున్నారు. ద విలేజ్ ఆఫ్ ది వినుబాయ్. ఎంత అదృష్టం మనకి, అద్భుతమైన దర్శన భాగ్యం కలిగింది. మహాన్ స్వామి గారు నివసించిన ఇల్లు ఎంత చిన్న రూమ్లో ఉండేవారు చూడండి. ఇది హాలు. ఇది మందిరం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. వినుబాయి ఇవాళ మనకి అక్షర పురుషోత్తమ దర్శనాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఉయ్యాలలో ఊగేవారంట. ఎక్కడో ఉన్న మాన్ స్వామి శాస్త్రిజీ మహారాజ్ ఆజ్ఞ ప్రకారం వెళ్ళి అద్భుతంగా ఆనంద్ జంక్షన్లో ఫస్ట్ టైం యోగిజీ మహారాజు మన పూజ్య మహాన్ స్వామి గారిని అలుపుకున్న రోజు. ఆ రోజు ఆయనలో ఉన్న దాసత్వానికి మొలక ఎత్తి ఇవాళ మహావృక్షంలాగా ప్రపంచానికి అక్షర పురుషోత్తమ దర్శనాన్ని కలిగిస్తున్నారు. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. స్వామి మహారాజ్ గారు ఈ వృక్షంలో మహావృక్షంలో ఒక కొమ్మ చూడండి ఎంత పెద్ద వృక్షం ఉందో. దాంట్లోకి వెళ్ళి అక్షర పురుషోత్తమ భగవానుడు ఇక్కడ ప్రకటమయ్యాడు. ఇక్కడి నుంచి మొదలైన వృక్షము ఇక్కడికి వచ్చి అక్షర బ్రహ్మతత్వాన్ని ఎన్ని జీవిత త్యాగాలు జరిగిన తర్వాత ఇవాళ అక్షర పురుషోత్తమ దర్శనాన్ని మనకి ఇస్తున్నారు. ఓం స్వామినారాయణాయ నమః. జన్మస్థలం వచ్చాము హలో. ఇప్పుడు అద్భుతంగా ఉంది ప్రాంగణము. శాస్త్రిజీ మహారాజు జన్మస్థలం ఇక్కడ పుట్టి బుచ్చాసన్లో మందిరం కట్టి ప్రపంచానికి అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని
మూర్తి రూపం చేసి ఆత్మ పరమాత్మ ఏ ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆ తర్వాత నింబకాచార్యులు, వల్లభాచార్యులు ఎవరు అయితే ఈ ఆచార్యులు ఈ ఆత్మ పరమాత్మ సిద్ధాంతాలని శాస్త్రబద్ధంగా చెప్పారో, ఇప్పుడు శాస్త్రీజీ మహారాజు ఆ ఆత్మ పరమాత్మ అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని మూర్తి రూపాన్నిగా మనకి బచాసన్లో దర్శన భాగ్యం కలిగించారు. మందిర ప్రదక్షిణ చేసుకుందాం. స్వామి నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ 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 స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ. 4 గంటలకి ఓపెన్ చేస్తారు మందిరం. బయట మనకి దండవత్ ప్రణామాలు చేసి నెక్స్ట్ వడతాలకి వెళ్దాం. జై స్వామినారాయణ భగవానికి జై. శాస్త్రీజీ మహారాజ్ జన్మస్థలం ఇల్లు, ఆ ఇంటికి మనం వెళ్తున్నాము. చాలామంది భక్తులు ఉన్నారు, రష్గా ఉంది. నాకు నంబర్ వీడియోట్లే వాళ్ళు నాకు
స్వామినారాయణాయ నమః. మనము శ్రీ స్వామినారాయణ్ మందిర్ వడతాల్ ధామ్కి వచ్చాము. ఇక్కడ స్వామినారాయణ భగవాన్ తన స్వయాన ఆయన శరీరంతో ఉన్నప్పుడే ఆయన ఘనశ్యాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారనమాట. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం ఒక భగవంతుడు తాను ఉండంగానే తన విగ్రహాన్ని స్థాపన చేసింది హిస్టరీలో ఫస్ట్ టైం జరిగిందనమాట. ఆ ధామానికి వెళ్తున్నాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఆ టైంలో ఇంత ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారనేది పెద్ద విచిత్రం. శ్రీ వసుదేవ్ శ్రీ ధర్మదేవ్ భక్తిమాత మందిరం. ఇక్కడ స్వామినారాయణ భగవాను తన స్వరూపమైన ఘనశ్యామ్ హరికృష్ణ మహారాజ్ మూర్తి స్థాపన స్వయంగా తాను ఉన్నప్పుడే జరిపిండు. ఆ మహిమాపూరితమైన ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నాం. శ్రీ స్వామినారాయణ భగవాన్ జై. శ్రీ హరికృష్ణ మహారాజ్. ఇది స్వామినారాయణ భగవాన్ పల్లకి అన్నమాట. గోపాలానంద స్వామి నిత్యానంద స్వామి సమాధి అన్నమాట. ఇద్దరు వారు పరమహంసలు. ఇక్కడ వారి అంత్యక్రియలు చేశారు అన్నమాట. భూమండలం పైన ఉన్నప్పుడు వర్తాల్లో ఇక్కడికి వచ్చి సాధువులతోని హోలీ ఆడేవారు అనమాట. ఈ హౌజ్ లాంటి కట్టారు కదా, ఇక్కడే వాటర్ స్టోర్ చేసి హోలీ ఆడేవారు అనమాట. శ్రీ స్వామినారాయణ భగవానికి జై జై జై. స్వామినారాయణ భగవాన్ తన భూమండలం పైన ఉన్నప్పుడు వాడిన పాత్రలు అనమాట ఇక్కడ భద్రపరిచారు. ప్రసాదిస్తల్. ఒక చింత చెట్టు దర్శనమిస్తుంది. దాని పక్కన ఈ ఒక మందిరం వచ్చేసి స్వామినారాయణ భగవాన్ వర్తాలు వచ్చినప్పుడు ఈ ఓం స్వామినారాయణాయ నమః. నడియాద్కి వచ్చాము. నడియాద్లో ఇది BAPS సంస్థ మందిరము. చాలా అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద విస్తీర్ణంలో ఎంత ప్రశాంతత, ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది మందిరము. ఇక్కడ మన వినూత్ ముని స్వామి గారు ఇప్పుడు ఉన్నారు సంతూరు ఇక్కడ ఈ మందిరంలో. ఆ స్వామి 2022లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఫస్ట్ సారి తెలుగు ఇంట్లోకి భద్రమణికి వచ్చారనమాట. అప్పుడు తార్నాకలో కేవలము
5 ఇండ్లు మాత్రమే పద్రమణి చేశారు 2022లో. ఆ తర్వాత 23, 24, 25లో వందల ఇండ్లు పద్రమణి చేశారు. కానీ ఫస్ట్ టైం 2022లో వినూత్మణి స్వామి గారు మన ఇంటికి వచ్చేసి ఒక 5 నిమిషాలు కూర్చుంటా అన్నారు. 45 నిమిషాలు స్పెండ్ చేసి ట్రాన్సెండెన్స్ గ్రంథాన్ని నెక్స్ట్ ఆదివారం రవి సభలో ఒక సోవినర్ లాగా చదువుమని ఇచ్చారనమాట. సో అద్భుతమైన స్మృతి. ఇప్పుడు వారు అట్లాదలో ఉన్నారు. ఈ మందిరం దర్శనం చేసుకొని వెనుకెళ్ళిన తర్వాత వారిని కూడా కలుస్తాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. మందిరంలోకి ఎంటర్ అవుతున్నాము. ఎదురుగా భగవంతుడి దర్శనం స్వామినారాయణ భగవాన్ అఖండ దర్శనం చేసుకోవచ్చు.